హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి జిలేబీ జాంగ్రీ అని కూడా అంటారు. మనకి ఎప్పుడైనా జిలేబీ తినాలనిపిస్తే బయటకి వెళ్ళాలంటే టైం ఉండదు కాబట్టి ఇంట్లోనే 10 మినిట్స్లో క్రిస్పీగా సేమ్ మనము బయట తీసుకున్న వాటిలానే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చేసి ఫెయిల్ అయ్యారా? అలా ఏం కాదండి, ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. దానికోసం కప్పున్నర మైదా పిండి, కొద్దిగా సాల్ట్, ఒక ఈనో ప్యాకెట్, ఫుడ్ కలర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. నేను ఇక్కడ పెరుగు తీసుకోవట్లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేశాను. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. తర్వాత ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. లేదంటే పల్చగా, లేదంటే గట్టిగా ఇలా వస్తాయి. ఇలా కొద్దిగా వాటర్ తీసుకుంటూ కలుపుకోవడం వల్ల మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ తీసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి అనేది. పిండి ఎంత బాగా కలిపితే జిలేబీలు అనేటివి అంత బాగా వస్తాయి. కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో పిండిని అనేది ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పాకం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర షుగర్ తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్ పోసుకొని చక్కెర మొత్తం కరిగేలా బాగా కలుపుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. పాకం అనేది తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, ఓన్లీ జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ దీంట్లోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని ఒక పెనం తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని నా దగ్గర అయితే పెరుగు ప్యాకెట్ ఉంది. ఈ పెరుగు ప్యాకెట్లోకి ఈ పిండి మొత్తాన్ని వేసుకుంటున్నాను సరిపడా. అంతలోపు ఆయిల్ అనేది వేడైపోతుంది. ఈ ప్యాకెట్లో పిండి వేసుకున్న తర్వాత నా దగ్గర రబ్బర్ ఉంది, దీంతో ఇలా వేసుకుంటున్నాను. తర్వాత కొనకి మరీ ఎక్కువ కాకుండా మీడియం సైజులో, మరి సన్నగా కాదు మరి దొడ్డుగా కాదు, మామూలుగా చిన్న హోల్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయింది చూడండి. తర్వాత జిలేబీలు అనేటివి మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అక్కడే చేయాలి. అలా అయితే జిలేబీలు అనేవి విరిగిపోవు, పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఇంతకుముందు చేసినప్పుడు ఎప్పుడైనా విరిగిపోయినా, పాకం సరిగా రాకున్నా, పర్ఫెక్ట్గా కుదరకున్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా సూపర్గా వస్తాయి. అలానే మిగతా పిండి మొత్తాన్ని వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ పైన అవి హోల్స్ వస్తున్నాయి కదా, దాంట్లోనికే పాకం మొత్తాన్ని బాగా పీల్చుకుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఇవి బాగా కుక్ అనివ్వాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత వీటిని పాకంలో వేసుకుంటే వేడి జిలేబీలు
రెడీ. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ఇంట్లో చేశారంటే ఏదైనా ఫంక్షన్ కానీ దేంట్లోకైనా సూపర్గా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి, షేర్ చేయండి వీడియోని.